కోల్కతాలో మమతా బెనర్జీ ర్యాలీలో బీజేపీ కార్యకర్తలు హంగామా చేశారు. కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు. హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ కోల్కతా పోలీసులు తమకు రక్షణ కల్పించడంలో విఫలమయ్యారని మమతా విమర్శించారు. కోల్కతాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బెంగాల్లో మహిళలకు భద్రత లేదని, చిన్నారులపై అత్యాచారాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవలేదని టీఎంసీ భారీ ర్యాలీ చేపట్టింది. మమతా బెనర్జీ నేతృత్వంలో టీఎంసీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. బాలీగంజ్ నుంచి హజ్రామోర్ వరకు ర్యాలీ చేపట్టారు. అయితే మమతా ర్యాలీని బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఘర్షణ చెలరేగింది. చోర్ చోర్ అంటూ బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేయడంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. మమతా ర్యాలీపై కోడిగుడ్లతో దాడి చేశారు బీజేపీ కార్యకర్తలు. అయితే బీజేపీ కార్యకర్తల తీరుపై టీఎంసీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ర్యాలీని ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. మమతా ర్యాలీలో పాల్గొన్న టీఎంసీ కార్యకర్తలపై దాడులు చేశారని, ఈ దాడుల్లో 4 కార్యకర్తలకు గాయాలయ్యాయని ఆరోపించారు. బీజేపీ నేతలు రాముడి పేరును బద్నాం చేస్తున్నారని అన్నారు మమత. దీనికి కోల్కతా పోలీసులే బాధ్యత వహించాలి అన్నారు. హైకోర్టు అనుమతిచ్చినప్పటికీ తమ ర్యాలీని అడ్డుకోవడం దారుణమన్నారు. సువేందు అధికారి పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని ఆరోపించారు. కావాలని టీఎంసీ కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారని అన్నారు. राम का नाम बदनाम ना करो. When High Court has given the permission, how do you allow the police? I am not blaming the BJP. I am blaming the police, the administration. You should have taken the moral responsibility so that peacefully they should have done the rally. But instead of that, what you have done, you allowed BJP people to set up 10 stage, dais, microphone. You snatched our hand mic, though High Court given the permission for hand mic, and have beaten our workers. They are not able to go to the hospital. They have beaten the women. They have beaten the boys, girls, and senior persons. The message came to me that our IT cell chairman. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ కు ఈడీ షాక్ ఇచ్చింది. టీఎంసీకి చెందిన 3 బ్యాంకు ఖాతాలను ఈడీ ఫ్రీజ్ చేసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఉన్న 440 కోట్ల నిధులను ఫ్రీజ్ చేశారు. అక్రమంగా నిధులను టీఎంసీ ఖాతాల్లోకి మళ్లించినట్లు ఈడీ అభియోగాలు నమోదు చేసింది.